పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోవేల్ గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. 2:25. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు ఈ ఉదయకాలం చెప్తున్నాడు, మనము ఏమైతే నష్టపోయామో, ఏమైతే కోల్పోయామో, మన జీవితంలో ఇప్పటి వరకు ఏది మనకు నష్టము తీసుకొని వచ్చిందో వాటన్నిటిని కూడా దేవుడు అంటున్నాడు, మీకు ఆశీర్వాదంగా మార్చి మీరు కోల్పోయిన వాటన్నిటిని కూడా మరలా నేను మీకు ఇస్తాను, మరలా నేను మీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితాల్లో చాలాసార్లు మనము ఎన్నో విధాలైనటువంటి నష్టములు మనం పొందుకుంటుంటాం. మరి ఆ పరిస్థితుల్లో మనం కోల్పోయినటువంటి మరి ఆస్తి కావచ్చు, మరి పేరు కావచ్చు, లేదా ఘనతను కావచ్చు, కుటుంబ సమాధానం కావచ్చు, ప్రతి పరిస్థితిలో సాతానుడు దేవుని బిడ్డలకు విరోధంగా పనిచేస్తూ వారికి ఎంతో పోరాటకరమైన పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు సాతానుడు సృజిస్తూ ఉంటాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, మరి ఇవన్నీ కూడా నువ్వు కోల్పోయినవన్నీ కూడా నేను నీకు తిరిగి ఇవ్వగలిగిన శక్తిమంతుడైన దేవుడని, సమస్తమును నేను తిరిగి నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం, 2వ రాజులు 8వ అధ్యాయము మరి మొదటి వచనంలో మనం చదివితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలం రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామం కలుగునని చెప్పి నీవు లేచి నీవును ఇంటి వారును ఎచ్చట ఉండుట అనుకూలమో అచ్చటకు పోవుడనగా 2వ వచనం, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశంలో పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఎవరు ఈ స్త్రీ అంటే, తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అంటారు. ఎవరు ఈమె అని మనం గమనిస్తే, మరి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలోకి మనం వెళ్తే షూనేమీయురాలు అనేటువంటి ఘనత పొందిన స్త్రీ అంట. ఆమె ఘనత పొందుకుంది. దేనికని, ఏ విషయంలో ఘనత పొందుతుందంటే, అక్కడ వాక్యం చెప్తుంది, ఆయన దైవజనుని ఇంటికి ఎల్లప్పుడూ చేర్చుకుంటూ ఘనత పొందుకుంది. దైవజనునికి మరి మేలు చేసే స్త్రీగా ఆమె ఘనత పొందుకుంది. మరి 8 నుంచి 10 వచనాలు మనం చదివితే, దైవజనుడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట్లో భోజనం చేస్తున్నాడు. అలాగే దైవజనుడి కొరకు ఆమె ఒక గదిని మరి వారి ఇంటి పైన నిర్మించి ఆయనకు బస ఏర్పాటు చేస్తుంది. అంటే ఈమె ఇతరులకు మేలు చేస్తూ ఘనత పొందుకున్న స్త్రీ. ఆమె చేసిన మేలును బట్టి దేవుడు ఏం చేసినాడు, ఆమెకు దైవజనుడి ద్వారా ఒక చక్కని బిడ్డను అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి ఆ బిడ్డ ఆమె భర్త ముసలి వయసులో వృద్ధాప్యమందు మరి బిడ్డ పుట్టడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు దేవుడు ఒక అద్భుతకరంగా కార్యం చేసి బిడ్డనిచ్చినాడు. మరి ఆ బిడ్డ మరణకరమైన పరిస్థితి అనేది వచ్చింది. అప్పుడు దేవుడు తిరిగి దైవజనుడి ద్వారా ఆ బిడ్డను బ్రతికించాడట. చూడండి, ఈ షూనేమీయురాలు దేవునందు భయము భక్తి కలిగిన స్త్రీ. కానీ ఆమె జీవితంలో సమస్యలు రావడం లేదా, ఖచ్చితంగా సమస్యలు వస్తున్నాయి. బిడ్డలు లేని సమస్య ఆమెకునింది. బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ చనిపోయాడు.
చనిపోయినా కూడా ఆమె ఎవరిని విడిచిపెట్టడం లేదు, దేవుని విశ్వాసాన్ని విడిచిపెట్టడం లేదు, దైవజనులను విడిచిపెట్టడం లేదు. దైవజనుని విశ్వసించి, మరి దేవుని విశ్వసించి ఎప్పుడు దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆమె స్త్రీ. అందుకే ఆమె గురించి మరి 8వ అధ్యాయంలో రాస్తూ మరి దేవుని వాక్యం చెప్తుంది, బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన స్త్రీ అని చెప్పి రాయమాట. అంటే దేవుని ద్వారా అద్భుతం పొందుకున్నటువంటి తల్లి. ఆమె జీవితంలో మరి ఒకసారి సమస్య వచ్చింది. ఏంటి అంటే కరువు. ఎంతకాలం వచ్చిందంట? 7 సంవత్సరాలు కరువు. ఒకరోజు 2 రోజులు మనకు సమస్య వస్తేనే ఇదేంటి ఈ సమస్య, ఎందుకు నాకు ఈ సమస్యలు వస్తుంది, నేను దేవుని నమ్ముకున్నానే, మరి దేవుని విశ్వాసం కలిగి ఉన్నాను కదా, మరి నాకు ఎందుకు ఈ పోరాటాలు వస్తాయి. మరి షునేమీరాలు దైవజనునికి లోబడి, దేవునికి లోబడినటువంటి స్త్రీ, దైవజనులను ఘనపరుస్తున్నటువంటి స్త్రీ. అటువంటి స్త్రీ జీవితంలో కూడా మరి దేవుడు ఒక సమస్యను, ఒక పరిస్థితిని అనుమతించాడు. మరి మన జీవితంలో షునేమీరాలు లాంటి ఘనత మనం పొందుకుని ఉన్నామా? అట్టి ఘనమైన పేరు మనకుందా? మరి దైవజనులను మనం చేర్చుకుంటున్నామా? దేవునికి మన ఇంట్లో స్థానం ఉందా? దేవునికంటూ ఒక గదిని మనం ఏర్పాటు చేసుకున్నామా? దైవజనునికి ఒక గది ఇవ్వడం అంటే దేవునికి ఒక గదిని ఏర్పరచడం. ఈ స్థలంలో నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాను అంటూ దేవుని కొరకు ఒక స్థలముని ఏర్పాటు చేసుకోవడం. మరి అటువంటి దేవుని భయం కలిగినటువంటి స్త్రీగా ఆ స్త్రీ మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. అట్టి దైవ భయం కలిగిన స్త్రీ జీవితంలోనే ఎన్నో సమస్యలు వస్తున్నాయి. దేవుడు అద్భుతంగా ఇచ్చినటువంటి బిడ్డ కూడా చనిపోయింది. ఆ బిడ్డను కూడా తిరిగి ఎలా పొందుకుంది? దైవజనుని విడిచిపెట్టక, దేవుని సన్నిధిని విడిచిపెట్టక అద్భుతం పొందుకుందంట. హల్లెలూయా. ఇప్పుడు మరి యొక్క పరిస్థితి గురించి దైవజనుడి ద్వారా హెచ్చరిక ఆమెకు వచ్చింది. ఏంటంటే 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, నువ్వు ఈ దేశాన్ని విడిచిపెట్టాలి అన్నప్పుడు ఆమె, నేనెందుకు విడిచిపెడతాను దైవజనుడా, దేవా నేను ఎందుకు వదిలిపెట్టిపోవాలి, నేను ఈ ఊర్లోనే ఉంటాను, నా ఇంట్లో ఉన్నటువంటి ఆస్తి అంతస్తు ఇవంతా నేను ఎందుకు వదిలిపెట్టిపోవాలి అని అనుకోలేదు. వెంటనే ఆయన మాట నమ్మి అంగీకరించి ఆమె ఏం చేసిందంట, తన దేశాన్ని విడిచిపెట్టి ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళింది. వెళ్ళి అక్కడ 7 సంవత్సరాలు ఆమె కుటుంబం అక్కడ నివసించిందంట. 7 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత ఆమెకు ఒక వార్త తెలిసి వచ్చింది. ఏంటంటే ఆ దేశంలో కరువు తగ్గింది, కాబట్టి తిరిగి తన దేశానికి మళ్ళా ఆమె వెనక్కి వస్తుంది. మరి ఈ దినాల్లో అయితే మన స్థలాలకి రిజిస్ట్రేషన్లు ఉంటాయి, మన ఇంటికి రిజిస్ట్రేషన్లు ఉంటాయి, ఇవన్నీ కూడా నాది అనిపించుకోవడానికి ఎన్నో రూల్స్ ఉంటాయి. మరి ఆ దినాల్లో అటువంటి రిజిస్ట్రేషన్స్ ఇలాంటివన్నీ లేవు, రిజిస్టర్ ఆఫీసులు. ఆమె తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది? ఆమె స్థలం అంతా కూడా వేరే వాళ్ళు ఆక్రమించుకొని ఉన్నారు. ఆమెకు 7 సంవత్సరాలు లేకుండా పోయేసరికి ఆమెకు బతికుందో లేదో ఎవరికి తెలుసు? ఇప్పుడన్నా మనం ఫోన్ చేసి, ఏమ్మా ఎక్కడున్నావు, కరువు వచ్చిందని చెప్పి నువ్వు ఆ దేశానికి పోయావా, సరే మళ్ళీ ఎప్పుడు వస్తావు అంటారు. ఇప్పుడు అవన్నీ సులభమైన అనుభవాలు ఉన్నాయి, కానీ ఆ దినాల్లో ఏ ఫోన్ లేదు, మనిషి బ్రతికున్నారో లేదో తెలియదు. 7 సంవత్సరాల తర్వాత మరి మరలా నాది నేను పొందుకుంటానా లేదా? ఆమె ఏం చేసిందంట, ఆ దేశపు రాజు దగ్గరికి పోతుంది. 3వ వచనం చెప్తుంది, అయితే 7 సంవత్సరాలు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేయుటకై రాజు వద్దకు పోయిందంట. అయ్యా, ఇదిగో నేనైతే దైవజనుడు చెప్పిన మాట విని కరువు అని చెప్పి నేను అక్కడ వెళ్ళిపోయాను, మరి ఇక్కడికి వచ్చేసరికి నా ఇల్లు లేదు, నా యొక్క స్థలాలు లేవు, నా భూమి అంతా కూడా నేను కోల్పోయాను, నాయన దయచేసి నాది నాకు ఇప్పించండి రాజా అంటూ రాజు యొద్దకు అడగడానికి వెళ్తుందంట. ఎంత పరిస్థితి చూడండి. దైవజనుడు మాట విని వెళ్ళిపోయినందుకు ఈమెకు ఇల్లు పోయింది, మరి
భూమి పోయింది. ఇప్పుడు ఇదే పరిస్థితిలో మనం ఉంటే ఏమనుకుంటాం? ఏదో దైవజనుడి మాట నమ్మిపోయాను, చూడు అన్నీ పోయింది నాకు. ఇంకేం దైవజనుడు అంటూ మరి దైవజనుడు దేవుణ్ణే దూషించేసేస్తారు. కానీ ఈమె ఏం చేసిందంట, దైవజనుడి దగ్గరికి వెళ్ళకుండా రాజు దగ్గరికి పోతుంది. నాకు న్యాయం చేయండి అయ్యా, గవర్నమెంట్ ఉంది నాకు న్యాయం చేయడానికి, ప్రభుత్వం దగ్గరికి నేను వెళ్తాను, రాజు దగ్గరికి నేను వెళ్తాను, వెళ్ళి నా యొక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది అనే విశ్వాసముతో ఆమె రాజు యొద్దకు వెళ్తుందంట. హల్లెలూయా, దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఈ దినాల్లో మరి మనం గమనిస్తే కొంతమంది ఎటుంటారు, దైవజనుడి మాట నమ్మినందువల్ల ఇటు జరిగింది, మరి దైవజనుడి మాట నమ్మినందువల్ల అటు జరిగింది అని చెప్పి మరి దైవజనుడికి విరోధంగా మాట్లాడతారు. దైవజనుల్లో మోసపరిచే వాళ్ళు లేరని చెప్పడం లేదు నేను, అందరూ పరిశుద్ధులు కాదు. కానీ దైవ భయం కలిగినటువంటి దైవజనుడు ఒక ఆలోచన ఇచ్చినప్పుడు ఆ ఆలోచనను మనం పట్టి అనుసరించాలి. దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తున్నప్పుడు దేవుని యందు విశ్వాసం వచ్చి నువ్వు నడవాలి. హల్లెలూయా. ఎందుకంటే మనము అబ్రాహాము సంతతి ఉన్నాం. అబ్రాహాము దేవునికి లోబడి నడిచాడంట, దేవుని ఆలోచనను అనుసరించాడంట. హల్లెలూయా. ఇక్కడ కూడా ఆమె తిరిగి వెనకొచ్చింది. షునేమీరాలు ఎలా వచ్చిందంటే ఆమెకు ఏమీ లేదు, ఏమీ లేని స్థితిలో తిరిగి వచ్చింది. మరి ఒకటే విశ్వాసం, నేను దేవుని నమ్ముకున్నాను, తిరిగి నాకు అన్ని కూడా మరలా దేవుడు ఇస్తాడు. నా ఇల్లు పోయి ఉండొచ్చు, నా భూమి పోయి ఉండొచ్చు, నేను దేవుని యందు విశ్వాసం వచ్చి దైవజనుడి మాట నమ్మి నేను వెళ్ళాను కాబట్టి మరలా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆ విశ్వాసంతో ఆమె ఎప్పుడైతే తిరిగి వచ్చిందో అక్కడ రాజు దగ్గర దైవజనుడి పనివాడైనటువంటి గెహజీ మాట్లాడుతూ 4-5 వచనాల్లో ఆ రాజుతో పరిచయం చేస్తున్నాడు. రాజా, ఏ స్త్రీ అయితే మరి బిడ్డ చనిపోయినప్పుడు దైవజనుడైన ఎలీషా ప్రార్థించగా తిరిగి బ్రతికిందో ఆ స్త్రీ ఈమెనే అంటూ ఆమె గురించి చెప్పాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే అతను ఆ మాట తెలియజేశాడో వెంటనే రాజు ఏమంటున్నాడు, 6వ వచనంలో, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పారు. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిస్తున్నాడట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే రాజు ఈ స్త్రీ గురించి తెలుసుకున్నాడో, ఏం తెలుసుకున్నాడు రాజు? రాజు తెలుసుకునింది ఏంటంటే ఈమె దేవుని భయం కలిగిన స్త్రీ అని తెలుసుకున్నాడు. ఇంకా ఆమె గురించి ఇంకొక విషయం ఏం తెలుసుకోలేదు. దైవజనుడి ద్వారా బిడ్డ తిరిగి బతికాడు అంటే అర్థం ఏంటి? ఈమె దేవుని భయం కలిగిన స్త్రీ, దేవుని మాటకు లోబడినటువంటి స్త్రీ. మరి దేవుని మాటకు లోబడి ఆమె వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చినందువల్ల ఆమెకు తిరిగి సమస్తమును అనుగ్రహించాలి. హల్లెలూయా. మరి ఆ రాజు చెప్తున్నాడంట, రాజు ఆమె పక్షంగా నిలబడుతున్నాడు. ఒక అధిపతులు నియమించి ఆమె దేశం విడిచినప్పటి నుంచి మరి ఆమె భూమిలో ఎంత పంట అయితే పండిందో ఈ 7 సంవత్సరాల్లో అది ఆమె సొత్తు సమస్తమును తిరిగి మరలా ఇచ్చాడు. ఆమేన్. కాబట్టి చూడండి, విశ్వాసం వచ్చినటువంటి షూనేమీరాలు, దేవుని యందు నిరీక్షణ ఉంచినటువంటి షూనేమీరాలు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి పొందుకుంది. హల్లెలూయా. షూనేమీరాల జీవితంలో మేలు చేసిన అదే దేవుడు ఈ దినం మనతో వాగ్దానం ఇస్తున్నాడు. మీకు మరలా నేను మీకు ఇస్తాను, మరలా నేను మీకు ఇవ్వగలను. హల్లెలూయా. మరి మరలా దేవుని యొద్ద నుంచి నువ్వు కోల్పోయినవన్నీ పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? షూనేమీరాల్లాగా ప్రతి పరిస్థితిలో దేవుని పాదాలు పట్టుకోవాలి. షూనేమీరాలు తన జీవితంలో పిల్లలు లేనప్పుడు దేవుని పట్టుకుంది, బిడ్డ చనిపోయినప్పుడు దేవుని పట్టుకుంది, కరువులో దేవుని పట్టుకుంది, కరువు నుంచి తిరిగి వచ్చినప్పుడు
తన ఇల్లు భూమి అంతా కోల్పోయినప్పుడు కూడా దేవుని పట్టుకుంది. అందుకే ఆమెకు గనురాలు అని పేరు పెట్టారంట. ఆమె మరి మనం ఎలా ఉంటున్నాం? ఒక్కటి నష్టపోగానే దేవుని దూరం చేయడం, ఏ చిన్న పరిస్థితి వచ్చినా దేవుని సన్నిధికి రాకుండా ఉండిపోవడం, దేవునితో క్రమమైనటువంటి సహవాసం లేకుండా ఉండడం, ఆ తర్వాత దేవుడు నాకు ఏం చేయలేదు అనేటువంటి ఒక నిరీక్షణ కోల్పోయిన స్థితిలోకి వెళ్ళిపోవడం. మనము అలా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఎలా కార్యాలు చేస్తాడు చెప్పండి? దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే సునేమీరాలు విశ్వాసం నీకు ఉండాలి. సునేమీరాలు ఏ విధంగా ఏది కోల్పోయినా కూడా నేను దేవుని యందు విశ్వాసాన్ని మట్టు కోల్పోలేను. నా దేవుడు సమస్తాన్ని తిరిగి నాకు ఇస్తాడు. నాకు ఏమీ లేకపోయినా, నాకు ఆ కరువులో సమస్తమును కోల్పోయినా, ఆమె ఇల్లు కోల్పోయింది, ఆమె భూమి కోల్పోయింది, ఏమీ లేని స్థితిలో తిరిగి వచ్చింది. హల్లెలూయా. ఆమె ఎవరి మాట పట్టుకొని పోయింది? దైవజనుడి ద్వారా దేవుడు చెప్పిన మాటను పట్టుకొని వెళ్ళింది. కోల్పోయిన సమస్తమును దేవుడు మరలా ఇచ్చాడంట. హల్లెలూయా. దేవుణ్ణి పట్టుకుంటే నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి నువ్వు పొందుకుంటావు. మనుషులు వెనుక పరిగెస్తే ఉన్నది కూడా మనకు పోతుంది, ఉన్నది కూడా మనం కోల్పోతాం. మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. దేవుని భయము కలిగినటువంటి దైవజనులను ఆశ్రయించటం మేలు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని మీద ఆధారపడండి, దేవుని పట్టుకోండి. నీ జీవితంలో నువ్వు ఏం కోల్పోయావో నీకు తెలుసు. అది నువ్వు భూ సంబంధంగా నువ్వు నష్టపోయావా, లేకపోతే మానసికంగా నువ్వు నష్టపోయావా, కుటుంబ పరంగా నువ్వు నష్టపోయావా, ఏది నువ్వు నష్టపోయినా తిరిగి ఇవ్వగలిగిన శక్తిమంతుడైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మట్టుకే సమస్తాన్ని చేయగలడు. ఆయన సమస్తమును తిరిగి అనుగ్రహించగలిగిన సర్వశక్తిమంతుడు. ప్రతిదీ ఆయన మేలైనది, శ్రేష్టమైనది మనకి ఇస్తాడంట. హల్లెలూయా. నువ్వు కోల్పోయినదే కాదు, దానికంటే అధికమైనదే ఇస్తాడు. ఇక్కడ ఈ స్త్రీ కూడా, నేను నా ఇంటిని కోల్పోయినాను, నా భూమి కోల్పోయినని చెప్పి రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు ఏం చేశాడు? దాంతో పాటు ఇన్ని సంవత్సరాలు పండిన పంటను కూడా ఇచ్చాడంట. హల్లెలూయా. కాబట్టి నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అధికముగా ఇవ్వగలిగినటువంటి దేవుని పాదాలు మనం పట్టుకొని, మనం ఆయన యందు విశ్వాసం ఉంచి, ప్రభువా నా పరిస్థితిలో, నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఇవి నష్టపోయాను, ఇవి నాకు వీరు నాకు మోసం చేశారు, నాకు విరోధంగా ఈ మనుషులు ఈ పనులు చేశారు, ఈ విధమైనటువంటి పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను. నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఏమి కోల్పోయినా కూడా నీ యందు విశ్వాసాన్ని నేను కోల్పోలేదు ప్రభువా, నేను నిన్ను నిరీక్షిస్తున్నాను అంటూ దేవుని వైపు చూడండి. ప్రార్థనాపూర్వకంగా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాల్సి వస్తే ప్రభుత్వం దగ్గర కూడా వెళ్ళండి. ఏం కూడా ఎక్కడికి పోయింది? రాజు దగ్గరికి వెళ్ళిందంట. రాజా నాకు నువ్వు మేలు చేయాలి. కొంతమంది అంటారు, నేను ప్రార్థన చేస్తున్నా బ్రదర్, ప్రార్థన 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 చేయండి, కానీ కొన్ని దగ్గరలో మనకు ప్రభుత్వ సహాయం కావాలి. ఏమి కూడా ప్రార్థన చేసే సునేమీరాలు రాజు వద్దకు పోయిందంట. రాజా నాకు న్యాయం చెయ్యి, నాకు న్యాయం చెయ్యి. ఈమె రాజును మట్టుకే నమ్మలేదు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రభుత్వం మట్టుకే నమ్ముతారు, దేవుణ్ణి నమ్మరు. ఇంకా పోయేసేసి వాళ్ళు లంచాలు పెట్టుకోవడము, ఇంకేది పెట్టుకోవడము, ఇది చేసుకుంటూ ఏదో ప్రయత్నాలు చేసుకుంటుంటారు. అది తప్పే. మొదట దేవుడు, రెండు నీ ప్రయత్నం. నీ ప్రయత్నము ఎలా ఫలభరితంగా మారాలో దేవుడు దాన్ని నడిపిస్తాడు. కాబట్టి దేవుని పట్టుకునే సునేమీరాలు దేవుని యందు భయము భక్తి కలిగి రాజు వద్దకు వెళ్ళినందువల్ల రాజు ఏం చేశాడు? ఆమె కోల్పోయిన ఇల్లు, భూమి, దాని యొక్క పంటతో సహా తిరిగి ఇచ్చాడు. హల్లెలూయా. మరి నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు నువ్వు దేవుని వదిలిపెట్టేస్తున్నావా? సునేమీరాలు మరి జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెప్తున్నాడు.
బిడ్డలు లేనప్పుడు సునేమీరాలు దేవుణ్ణి పట్టుకుంది. బిడ్డ చనిపోయినప్పుడు దేవుణ్ణి పట్టుకుంది. హల్లెలూయా. మరి కరువు వచ్చినప్పుడు దేవుణ్ణి పట్టుకుంది. ఆమె ఇల్లు, భూమి అన్ని కోల్పోయినా కూడా దేవుణ్ణే పట్టుకుంది. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎన్నడూ సిగ్గునందరు. దేవుని నమ్మండి. దేవుడు నాకు, నా కుటుంబానికి చాలినవాడు. నన్ను, నా కుటుంబాన్ని ఆయన నడిపిస్తాడు. ఎవరు చెయ్యి వదిలేసినా, ఎవరు దూరం అయిపోయినా దేవుడు నాకు దూరం కాడు. ఎప్పటి వరకు? మన నోటితో ఊరికే చెప్పడంలో కాదు, మనం దేవుణ్ణి పట్టుకున్నంత వరకు, మనము విశ్వాసముతో ప్రార్థించే వారిగా ఉన్నప్పుడు, నువ్వు ఏమి కోల్పోయినా యేసయ్య పాదాలు విడిచిపెట్టకుండా, దేవుని దూషించకుండా, దేవుని యందు నిరీక్షణ ఉంచినప్పుడు, అప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్ట. అది ఆ విధంగా సునేమీరాల్లాగా మనం దేవుని పాదాలు పట్టుకుంటాం. దేవుడు ఈ దినం చెప్తున్నాడు, సమస్తాన్ని నేను మరలా ఇస్తాను. నేను మరలా ఇస్తాను. హల్లెలూయా. ప్రతిదీ దేవుడు ఇవ్వగలిగిన శక్తిమంతుడు, అధికముగా ఇవ్వగలిగిన శక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, ఈ లోకంలో అపవాది యొక్క తంత్రముల ద్వారా, మనుష్యుల ద్వారా అయ్యా తండ్రి, మేము ఎంతో నష్టపోయాం తండ్రి. మా హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు అయ్యా తండ్రి. మాకున్నది తండ్రి, శత్రువులు దొంగలిస్తున్నటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం అయినా. మరి లోకంలో మోసపూరితమైన మనుష్యులు అధికమై ఉన్నారు నాయన. వారి మధ్యలో మేము ఎంతో నష్టపోతున్నాం, ఎంతో ఇబ్బంది పాలవుతున్నాం. కానీ నైనా మా నిరీక్షణ ఒకటే, ఇదిగో మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని సిగ్గుపరచడు. మేము ఆ షునేమీరాల్లాగా ఏమి కోల్పోయినా కూడా విశ్వాసాన్ని కోల్పోవడం లేదయ్యా. నీ పాదాలు మేము విడిచిపెట్టడం లేదు యేసయ్యా. సహాయం చేయండి. మేము కోల్పోయినవన్నీ కూడా మీరు మరలా ఇస్తానని చెప్పినాం తండ్రి. ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో, భూ సంబంధమైన ఆశీర్వాదంతో తండ్రి మీరు మమ్మల్ని నింపబోతున్నందుకు స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి, ప్రభుత్వం ద్వారా మేము ఏమేమి మేలు పొందుకోవాలో ఆ విషయాల్లో కూడా నైనా ప్రభుత్వంతో, అధికారులతో మీరు మాట్లాడి మీ కార్యాలు మా జీవితాల్లో మీరు చేయబోతున్నందుకు స్తోత్రం. అవన్నీ కూడా నైనా మీరు మాకు ఇచ్చారు అని మేము ముందుగానే నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం. మీ శక్తివంతమైన కార్యాలు మా జీవితాల్లో మీరు నెరవేర్చి, మీరే మాకు తోడై ఉండి మరి షునేమీరాల్ని ఘనపరిచినట్లు మీరు మా జీవితాన్ని కూడా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.